Hello, aspirants. Welcome to my channel after long time. ఈ మధ్య యాజ్ అ ఫార్మసిస్ట్ నేను ఎంహెచ్ఎస్ఆర్బి కండక్ట్ చేసిన ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఎగ్జామ్ ఒకటి రాశాను. సో ఈ మధ్య యూట్యూబ్లో దాని గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. దాని మీద నాకు వచ్చిన క్లారిటీ గురించి నేను తెలుసుకున్న విషయాల గురించి ఈ వీడియోలో చెప్దామని వీడియో చేస్తున్నాను. సో యూట్యూబ్లో కొందరు ఫార్మసిస్ట్ కేస్ వల్ల రిజల్ట్స్ రావట్లేదని అంటున్నారు. ఇది నిజమేనా? ఇప్పుడు చెప్తాను నేను నా అనాలిసిస్ ఇది. సో కేసు వేసిన వారికి మాత్రం స్టే ఆర్డర్ అయితే రాలేదు. వారికి రిజల్ట్ ఏమని వచ్చిందంటే సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ రిట్ పిటిషన్ అనే ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ ఎంహెచ్ఎస్ఆర్బి ఫైనల్కి కానీ 80కి నార్మలైజేషన్ అని ఇచ్చారు కదా. 80కి నార్మలైజేషన్ తర్వాత వచ్చే మార్క్స్ అనౌన్స్ చేయటంలో కానీ ఇదేమో అడ్డు రాదు. ఇంకా చెప్పాలంటే ఈ ఆర్డర్ ఉన్నా కానీ ఎంహెచ్ఎస్ఆర్బి వాళ్ళు నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు మాత్రం రిజల్ట్స్ అనౌన్స్ చేయొచ్చు. కానీ రిజల్ట్స్ అనౌన్స్ అయ్యాక ఒకవేళ ఈ కేసు వేసిన వాళ్ళు కేసు గెలిస్తే రిలీజ్ చేసిన లిస్ట్లో వారిని ఆ కేసు అనుగుణంగా మార్చాల్సి వస్తుంది. సో ఇక్కడ కేసు వేసిన వాళ్ళు ఏవైతే అసైనింగ్ మార్క్స్ ఉన్నాయో మనకి నోటిఫికేషన్లో అనెక్షన్ 2లో ఇచ్చారు సర్వీస్ మార్క్స్ అసైనింగ్ అని. సో ఏవైతే అసైనింగ్ మార్క్స్ ఉన్నాయో సర్వీస్ మార్క్స్ మీద రిప్రజెంటేషన్ ద్వారా ఆబ్జెక్షన్ చెప్పారు. వారు ఈ సర్వీస్ మార్క్స్ అలొకేషన్లో ఒక లూప్ హోల్ ఉంది అని ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డుకి కమిషనర్ గారికి కూడా వివరించారని చెప్తున్నారు వాళ్ళు. దానికి రిలేటెడ్గా ప్రూఫ్స్ కూడా ఇచ్చారంట. లైక్ లూప్ హోల్ని చూపించడమే కాక సొల్యూషన్ కూడా వాళ్ళు వివరించారంట. వారు వేసిన కేసులో లైక్ కొత్తగా ఏమి అడగడం లేదు. లైక్ కేవలం మనకి ఫుల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ని ఒక ట్రూ స్పిరిట్లో ఇంప్లిమెంట్ చేయాలంటున్నారు. లైక్ అసైనింగ్ ఆఫ్ సర్వీస్ మార్క్స్లో ఉన్న లూప్ హోల్ని సరిచేయాలంటున్నారు. అలా కాని పక్షంలో కొందరు ఆస్పిరెంట్స్కి ఎగ్జామ్లో అన్డ్యూ అడ్వాంటేజ్ ఉంటుందని వారి వాదన. ఈ అన్డ్యూ అడ్వాంటేజ్ కనుక ఎంహెచ్ఎస్ఆర్బి అండ్ కమిషనర్ వారు రెక్టిఫై చేసి రిజల్ట్ ఇస్తే వారు ఈ కేసుని విత్డ్రా అంటే వెనక్కి తీసుకుంటామని వాళ్ళు అంటున్నారు. అంటే ఈ అన్డ్యూ అడ్వాంటేజ్ రెక్టిఫై చేస్తే ఎంహెచ్ఎస్ఆర్బి అండ్ కమిషనర్ వీళ్ళు కేసు విత్డ్రా చేసుకుంటామని అంటున్నారు. సో ఒక్క ఎగ్జామ్ ఎవరికైనా అన్డ్యూ అడ్వాంటేజ్ ఎందుకు ఉండాలి చెప్పండి? సెలెక్షన్ ప్రాసెస్ ఫెయిర్గా ఉండాలనే ఈ కేసు వేసిన వారి ఆలోచన. ఈ అన్డ్యూ అడ్వాంటేజ్ వల్ల పిటిషనర్స్ అండ్ బాగా స్కోర్ చేసిన వాళ్ళు అంటే కష్టపడి చదివి ఇంకా ఎక్కువ మార్క్స్ వస్తాయి కదా వాళ్ళు. సో వాళ్ళు ఎగ్జామ్లో తీవ్రంగా నష్టపోతారని వారు కోర్టుకి వెళ్ళారు. అందరి గురించి వెళ్ళారు, వాళ్ళ గురించి వెళ్ళారు, అట్ ద సేమ్ టైం అందరు నష్టపోతారని కోర్టుకి వెళ్ళారు. సో ఈ అన్డ్యూ అడ్వాంటేజ్ నాన్ కాంట్రాక్ట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి శాపంగా మారుతుంది. ఇదే వారి వాదన. సో ఇంతవరకు నా క్లారిటీ ఉంది. అండ్ ఇంకొక విషయం నేను యాడ్ చేయాలనుకుంది ఏంటంటే లైక్ ఇప్పుడు కేసు వేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దృష్టిలో అన్యాయం జరుగుతుందనే కదా కేసు వేశారు. సో కొంతమంది యూట్యూబర్స్ ఏంటంటే ఆ కేసు వేసిన పిటిషనర్స్ని కానీ అవన్నీ ఎక్స్పోజ్ చేస్తున్నారు. సో ఎక్స్పోజ్ చేయడం చేయకపోవడం అన్నది వాళ్ళ ఇష్టం. కానీ ఆ ఎక్స్పోజ్ చేసిన వీడియోస్ కింద కమెంట్స్ అయితే చాలా దారుణంగా పెడుతున్నారు. లైక్ పిటిషనర్స్కి థ్రెట్ వచ్చేలాగా పిటిషనర్ని నరికేస్తాం, కేసు వేసిన వాడిని నరికేస్తాం, ఇలాంటి కమెంట్స్ వస్తున్నాయి దాని కింద. నేను చూశాను కొన్ని కమెంట్స్. సో ఐ ఫీల్ ఇది ఆ పిటిషనర్స్కి ఒక థ్రెట్ లాగా అనిపించింది నాకు. సో ఎవరైతే యూట్యూబర్స్ ఇలా కేసుని ఎక్స్పోజ్ చేస్తున్నారో ఇట్ ఈస్ అప్ టు దెమ్. వాళ్ళు వీడియో చేయడము పెట్టడం అనేది ఇట్ ఈస్ అప్ టు దెమ్. బట్ ఇలాంటి కమెంట్స్ వస్తున్నప్పుడు
కొంచెం ఆచితూచి వాళ్ళు చెప్పే వివరాలు కానీ, ఎక్స్‌పోజ్ చేసే వివరాలు కానీ చూసుకోవడం అండ్ ఈ కమెంట్స్‌ని కూడా వాళ్ళు కంట్రోల్ చేయడం అనేది చేయాలని నా ఉద్దేశం. సో, ఎందుకంటే ఈ కేస్ వేసిన వాళ్ళు సేఫేనా అన్న డౌట్ నాకొచ్చిందనమాట ఆ కమెంట్స్ చూసిన తర్వాత. సో, ఇది కూడా నేను ఒకటి చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ ఆల్.